ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్తో ఇప్పటి వరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ దాడులను ఆపితే ప్రతి దాడులు కొనసాగించామంటూ కాల్పుల విరమణకు సుముఖమై అభిప్రాయాన్ని తెలిపింది. కాల్పుల విరమణపై ట్రంప్ పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత అబ్బాస్ అరాగ్చీ వెంటనే 2 విభిన్న పోస్టులు చేశారు. ఈ పరస్పర విరుద్దమైన ప్రకటనలతో కాల్పుల విరమణ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్న రాత్రి వరకు ఇజ్రాయెల్ గాని ఇరాన్ అధికారులు గాని ఎలాంటి ఒప్పందాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు. వైట్ హౌస్, పెంటగాన్ కూడా అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. ఈ ఒప్పందం దౌత్య మార్గాల ద్వారా తెలియజేశారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అలాగే ఇరుపక్షాలు ఏ నిబంధనలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాయా అనే దానిపై కూడా స్పష్టత లేదు. దీంతో అంతర్జాతీయంగా ఈ పరిణామంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కాస్త అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న చందన కూడా నిన్న రాత్రి ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో కూడా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి నెలకొని ఉండే, ఎందుకంటే కీలక అణుక్షేత్రం పైన భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అమెరికా ఇరాన్ యుద్ధాగ్రహంతో కూడా దూసుకెళ్లింది. తన క్షిపణుల్లో కూడా పనిచేపింది. ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరం పైన కూడా నిన్న రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బహ్రెయిన్ లో అమెరికా సైనిక వైమానిక స్థావరాలపైన దాడి చేసినట్లు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాము. ఇక దోహా నగర్ సమీపంలోని ఉల్ అదైద్ అమెరికా ఎయిర్ బేస్ పైన 6 స్వల్ప శ్రేణి మధ్యస్థాయి బ్యాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ బేషరత్ ఫతా అని కూడా పేరు పెట్టింది. ఇరాక్ లోని ఐన్ అల్ అసద్ బేస్ పై ఇరాన్ రాకెట్లను కూడా ప్రయోగించింది. అయితే ఇది ఎక్కడ ఏ స్థాయిలో ఏ ధ్వంసం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. అయితే క్షిపణులు తమ గగనతల రక్షణ వ్యవస్థలో విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా మాత్రం ప్రకటించింది. తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో వైట్ హౌస్ లో సిచ్యువేషన్ రూమ్ కు వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్జెట్, జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సమీక్ష జరిపారు. మరోవైపు పలు దేశాల్లో స్థావరాలపైన ఇరాన్ మిసైల్ దూసుకొస్తుండటంతో సమేత దేశాలు కూడా నిన్న రాత్రి ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. తమ ఎయిర్ బేస్ ని అంటే సివిలియన్ ప్యాసింజర్స్ ఎయిర్ బేస్లతో పాటు తమ రక్షణ వ్యవస్థకు చెందిన ఎయిర్ బేస్లు కూడా, ఎయిర్పోర్ట్లు అన్ని కూడా మూసేశాయి. అయితే మొత్తం మిడిల్ ఈస్ట్ లో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ కూడా ప్రకటించాయి. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ నుండి జూన్ 19 లోపే కీలక యుద్ధ విమానాలు అమెరికా సురక్షితంగా వేరే చోట తరలించినట్లు కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా వెల్లడైంది. ఉదయ్ బేస్ లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. సో దీన్నే టార్గెట్ గా తీసుకొని ఇరాన్ కూడా నిన్న రాత్రి దాడులు చేయాలని ప్రయత్నించింది. అయితే గత 25 ఏళ్లుగా దీనిని ఈ ఎయిర్ బేస్ ని అమెరికా వాడుతోంది. ఈ బేస్ పైన దాడులు చేయబోతున్నట్లు ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ కొన్ని నిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు కూడా ఎక్స్ వేదికగా చర్చ జరిగింది. పేలుళ్ల శబ్దాలు దోహా సిటీ దాకా కూడా వినిపించాయి. దీంతో బయటికి రావద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీసులకు ప్రభుత్వం వెంటనే కూడా సందేశాలు పంపించింది. బయటకు రావద్దని ఖతార్ లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు కూడా అడ్వైజరీలు జారీ చేశాయి. ఖతార్ గగనతలాన్ని మూసేయడంతో దోహా సిటీకి వెళ్లాల్సిన 2 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు మార్గం మధ్యలోనే వెనక్కి తిరిగాయి. కొచ్చి నుండి మస్కట్, అక్కడి నుంచి కన్నూరుకి తిరిగి వచ్చినట్లు కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ప్రస్తుతము ఇజ్రాయెల్ పైన అంటే భారతదేశ కాలమాన ప్రకారం ఈ రోజు మరోసారి ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైళ్లతోని
ఇజ్రాయెల్ పైన కూడా విరుచుకుపడుతోంది. అయితే ఇదంతా ఒకత్తు డొనాల్డ్ ట్రంప్ నిన్న అంతా కూడా అంటే అక్కడ రక్షణ అధికారులతోని కూర్చొని వాళ్ళతోని అంటే మొత్తం రివ్యూ చేస్తుండడం, ఆ రివ్యూ చేస్తున్న టైంలోనే అంటే భారతదేశ కాలమాన ప్రకారము నిన్న అర్ధరాత్రి అంతా కూడా ప్రతి గంటకి ప్రతి 40 నిమిషాలకి అలాగే 2 hours ఒకసారి కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన కూడా చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ ప్రకటన అంటూ కూడా చేశారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. అర్ధరాత్రి తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రత్యర్థి ఇరాన్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ కుదిరిందనేది కూడా వెల్లడించారు. ఈ ఒప్పందం 24 గంటల్లో దశల వారీగా అమల్లోకి వస్తుందని కూడా తెలిపారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను కూడా ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్ లో ఇప్పటి వరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాచి స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ దాడులను ఆపితే ప్రతిదాడులు కొనసాగించమంటూ కాల్పుల విరమణకు సుముఖమనే అభిప్రాయాన్ని కూడా తెలిపింది. అయితే కాల్పుల విరమణ ట్రంప్ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత అబ్బాస్ అర్గాచి వెంటనే 2 విభిన్న పోస్టులు కూడా చేశారు. అయితే సో డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటంటే, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దట్ there will be complete and total ceasefire in approximately 6 hours from now when Israel and Iran have wound down and completed their in progress final missions for 2 hours, at which point the war will be considered ended. Officially, Iran will start the ceasefire, and upon the 12th hour, Israel will start the ceasefire, and upon the 24-hour and official end, the 12th-day war will be saluted by the world. During each ceasefire, the other side will remain peaceful and respectful on the assumption that everything works as it should, which still I would like to congratulate both countries, Israel and Iran, on having the stamina, courage and intelligence to end what should be called the 12-day war. This is a war that could have gone on for years and destroyed the entire Middle East, but it did not, and I never will. God bless Israel, God bless Iran, God bless the Middle East, God bless the United States of America, and God bless the world అంటూ డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దానికి సయీద్ అబ్బాస్ ఆర్కిచి కూడా ఆయన కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ద మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఆర్ పవర్ఫుల్ ఆర్మ్ ఫోర్సెస్ టు పనిష్ ఇజ్రాయెల్ ఫర్ ఇట్స్ అగ్రెషన్ కంటిన్యూడ్ అంటిల్ ద వెరీ లాస్ట్ మినిట్ ఎట్ 4 AM అంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టుగెదర్ విల్ with all Iranians, I thank our brave armed forces who remain ready to defend our dear country until their last drop of blood, and who responded to any attack by the enemy until the very last minute అంటూ కూడా ఇలా ఇద్దరు కూడా పరస్పరము విరుద్ధంగా కూడా ట్వీట్లు చేశారు. మరోవైపు ఏమో ఇప్పటికీ అక్కడ ఇజ్రాయెల్ లోని సౌత్, ప్రత్యేకంగా చెప్పాలంటే సౌత్ సెంట్రల్ ఇజ్రాయెల్ లో కూడా ఇప్పటికీ మిసైల్, బాలిస్టిక్ మిసైల్ ఇరాన్ సేపటి కిందట ఒక గేటెడ్ కమ్యూనిటీకి చెందిన అపార్ట్మెంట్ మొత్తం కూడా బషీర్బా అనే ప్రాంతంలో అపార్ట్మెంట్ మొత్తం కూడా ధ్వంసమైంది. అన్ని శిథిలాల కింద కూడా మన విజువల్ లో కూడా చూస్తున్నాము. ఇప్పటికే ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమో సీజ్ ఫైర్ అంటాడు, 12th hour నుండి ఇద్దరు కూడా సీజ్ ఫైర్ అంటారు. మరోవైపు ఏమో యథావిధిగా ఇరాన్ అనేది బాలిస్టిక్ మిసైల్ తోని విరుచుకుపడుతుంది. అయితే పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా టెల్ అవీవ్ తో పాటు అలాగే అషోద, హెబ్రాన్, అలాగే దీంతో పాటు బీరేషేవా అనే పలు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం నుండే ఇజ్రాయెల్లో సైరన్ల మూత కూడా ప్రభుత్వం అధికారికంగా మోగించింది. సో మరి చూడాలి, డొనాల్డ్ ట్రంప్ మాట విని ఇరాన్ ఒకవేళ సీజ్ ఫైర్ ఒప్పుకుంటుందా, లేకపోతే యథావిధిగా ఇజ్రాయెల్ ని ఖచ్చితంగా బెఫిటింగ్ రిప్లై ఇవ్వాలి ఇజ్రాయెల్ కని ఇరాన్ పట్టుపట్టి కూర్చుందా అనేది కూడా చూడాలి. సో ఇది ఇక్కడ జియో పాలిటిక్స్ లో ప్రస్తుతము ఈ రష్యా అమ్యునేషన్స్ పరంగా
ఇరాన్ కి సహాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ తోనే యుద్ధం చేస్తుంది. రీసెంట్ గా డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్ కూడా పెద్ద ఎత్తున రష్యన్ విమానాల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. సో రష్యాకి కూడా ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉందని కూడా చెప్పుకోవాలి. సో ఈ పరిస్థితులలో ఇరాన్ కి రష్యా అమ్యునేషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ చైనా మాత్రము ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ నుండి చైనా ఖచ్చితంగా ఇరాన్ కి అయితే సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. మరోవైపు ఏమో సోషల్ మీడియాలో విపరీతంగా పాకిస్తాన్ ఇరాన్ కి వెన్నుపోటు పొడిచింది. అంటే బాహుబలి మూవీలో కట్టప్ప కదా ఇలాగ వెన్నుపోటు పొడిచారో బాహుబలిని, అలాగే సిమిలర్ గా ఎక్స్ వేదికగా పలు పోస్టులు కూడా పెడుతున్నారు. దానికి కారణము మొన్న జరిగిన బంకర్ బాంబర్స్ ఏవైతే యూజ్ చేశారో న్యూక్ సైట్స్ అని ఎక్కడైతే అమెరికా ధ్వంసం చేసిందో అవన్నీ కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని వాడుకొని అమెరికా ధ్వంసం చేసిందంటూ. సో దాన్ని రిలేటెడ్ చేస్తూ కూడా ఇరాన్ కి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. మరోవైపేమో ఇక్కడ బీర్ షీబా అనే స్ట్రీట్స్ మాత్రము పెద్ద ఎత్తున కూడా డిస్ట్రక్షన్ కి కూడా అంటే చాలా పెద్ద ఎత్తున కూడా ధ్వంసమయ్యాయి అని కూడా చెప్పాలి. అపార్ట్మెంట్లతో సహా కాలనీలో అందరూ ప్రజలు భయంకర పరిస్థితులలో అందరూ బయటికి పరిగెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.